హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా కూడా మాట్లాడాలంటే చాలా చదువు, బట్ చేద్దాం. ఇంకా ఏదో చేయాలని ఏదో తెలియని ఆతృత వ్లాగ్ లెట్ ట్రై అంతే. సో వ్లాగ్ ఏంటంటే ఈరోజు వచ్చేసి నా మన బండి GT 650 సెకండ్ సర్వీస్ అన్నమాట. సో దానికి చిన్న జనరల్ సర్వీస్తో కాకుండా ఈ స్మాల్ మైనర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వెల్, మనమైతే రెడీ. ఇంకా షోరూమ్కి వెళ్ళి చూసుకోవడమే. చలో, కింద వంశీ వెయిట్ చేస్తాను, లెట్స్ గో. నా బైక్ చూపిస్తాను ఫస్ట్. నేను వంశీ చాలా టైం నుంచి వెయిట్ చేస్తుండు. ఇట్స్ ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది ఇట్లానే పెట్టేసి. ఇంకా నాకు తెలిసి స్టార్ట్ కూడా కాదేమో. తీసి సార్, స్పీడోమీటర్ కూడా పనిచేయట్లేదు. చూడాలా, మనం సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తాడు. కొంచెం మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను మైనర్ అనుకుంటున్నా, బట్ ఇక సర్వీస్ సెంటర్ వాళ్ళు ఏమంటారో చూడాలా. ఓకే, లెట్స్ గో వంశీ. బ్యాటరీ ఫుల్ డెడ్ అయిపోయింది. సో వంశీ అయితే ట్రై చేస్తుండు. చూద్దాం ఇంకా నొక్కుంటా పోవాలో లేదంటే గాడ్ సేవలా స్టార్ట్ అయితే కావాలా. లెట్స్ హోప్. జేబీ ఒక మ్యూజిక్ వేసుకో. ఇంత దుమ్ము వచ్చేసి. స్మార్ట్ బాయ్ నితీష్ వైట్ టీషర్ట్లో అందగా లెక్కున్నాడు. మనం అన్ని టీషర్ట్స్లో అందగానే వంశీ. ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది నాకు వంశీకి. ఏంటంటే బైక్ మీకు అందరికీ తెలిసినట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అయితే మొత్తం అంత సాత్ ఇయ్యరు. ఒక కస్టమర్ని అయితే సాటిస్ఫై చేయరు. అండ్ మాకు తెలిసిన మెకానిక్ షాప్లో ఇద్దామని అయితే వంశీ అంటుండు. ఇంకా ఫిక్స్ కాలేదు, బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ అవుట్. చూద్దాం. ఇంకా ఇక్కడ సో అదే మాట్లాడుతుంది మెకానిక్ అన్నతోని. ఇంకా ఇక్కడ షోరూంలో GST ప్రైస్ అది ఇది అని ఎక్కువ వేస్తారు. సో ఇక్కడ చెప్పించేద్దాం అంటుండు. చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఇచ్చేసినాం మేము రాయల్ ఎన్ఫీల్డ్లో. ఇక్కడ అన్నీ రాయల్ ఎన్ఫీల్డ్లో చేస్తారంట. సో ఇక్కడ వంశీకి తెలిసిన అన్ననే, అందుకే అంత గట్స్తో ఇస్తున్నాం. ఇంకా అంటే నార్మల్ మెకానిక్స్ అయితే కొన్ని స్పేర్ పార్ట్స్ స్మాష్ చేసేస్తారని. సో వంశీకి తెలిసినారు కాబట్టి ఇస్తున్నాం. ఇక్కడ వదిలి పోతే అయితే లేదు. అన్న ఒక 2 hours చెప్తా అన్నాడు. అండ్ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం చిన్న మైనర్ ప్రాబ్లం ఉంది. అన్నని అడిగితే మాత్రం చెప్పలేము, కంప్లీట్గా డీప్గా వెళ్ళినాకనే చెప్తాము. సో ఇప్పుడైతే ఏం చెప్పలేను అన్నాడు. సో చూడాలి. ఇంకా ఆఫ్టర్ 1 hour అప్డేట్ ఇస్తాను అన్న. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇది ఇప్పుడు దీని పరిస్థితి. ఇక్కడ వదిలైతే ఓబుద్ది అవుతుంది ఆ బైక్ని. కొద్దిగా ఫియర్ అవుతుంది. చూడాలి. ఇంకా చెరుకు చూస్తే థ్యాంక్ యూ. లంచ్ చేసి వెయిట్ చేయాలి అప్డేట్ కోసం. అన్న కాల్ చేస్తాను, చూడాలా. ఇప్పుడైతే బండి నాడ పెడితే
నాట్ ఫీలింగ్ వెల్ అంతే. ఏమంటావు వంశీ? సరిగా బండారా వేరే కొట్టి ఎన్ని రోజులు ఇంటి దగ్గర పెట్టుకున్నా ఏం కాలే కానీ ఇప్పుడు అక్కడ బయట అన్న అయితే ట్రస్టెడే, జెన్యునే కదా, స్పేర్ పార్ట్స్ అవి మన ఇంటి చాలా ఓకే కదా. మొత్తం ఆగం వేసేదా మెకానిక్ షాప్ మొత్తం. ఓకే, సీ యూ. అన్న అయితే ఇది బ్యాటరీ పోయిందని చెప్పిండు. ఇప్పుడు బ్యాటరీ తీసుకురానికి పోతున్నాం. బ్యాటరీ రాయల్ ఎన్ఫీల్డ్ 650. ఒకసారి చూడరా, అది కొత్తది కాదు, ఒకసారి పని చేస్తలేదు చూడు. డైరెక్ట్ కొత్తదా ఫోర్టీనర్ అది. మనం అయితే వేరే దగ్గర అడిగి చూసాం, ఒక దగ్గర అడగొద్దు కదా, ఒక 2-3 దగ్గర అడిగి మొన్న నితీష్ కొత్తది కావాలంట డైరెక్ట్. పాత బ్యాటరీ ఇంత హెవీ ఉంది. కొత్తదైతే తీసుకున్నాం బ్యాటరీ, ఇట్స్ టూ హెవీ. సో ఇది వెళ్ళి అన్న దగ్గర చెప్పేసేయాలి, ఇక అన్న చూసుకుంటారు. మన బండి అయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడే అన్న అప్డేట్ చేశాడు. నా ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. బట్ ఎండ మాత్రం నెక్స్ట్ లెవెల్ కొడుతుంది. నాకు భయం అవుతుంది బయటికి వెళ్ళాలంటే, చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. ఇప్పుడు ఈ ఎండలో టైం అరౌండ్ 3:45 అవుతుంది. బట్ చూపిస్తాను అండి. చినిగిపోతుంది మొత్తం ఎండ. 38 డిగ్రీస్ ఉంది. 4 అవుతుంది టైం. ఇప్పుడు ఇంకా వన్ థింగ్ ఏంటంటే, అక్కడ షెడ్ దగ్గర అయితే మనకి షూట్ చేయడానికి లేదు ప్లేస్. సో నేనేమనుకుంటున్నా అంటే బయటికి ఎక్కడికన్నా వెళ్ళి విల్ షూట్ ఇట్ అవుట్ అండ్ ఇంకా వెళ్దాం. ఇంకా లెట్స్ గో. సో మన బండి సర్వీసింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిందన్నమాట. అండ్ మీకు చెప్పాను నేను, సంథింగ్ చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ మేజర్, ఇట్స్ ఓన్లీ మైనర్. మెకానిక్ అన్న కూడా చెప్పాడు. సో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేను బయట ఎందుకు చేయించినా కూడా ఆ రీజన్ మీకు చెప్తా. సో ఐ షో మై బైక్. చాలా బ్లష్ ఉంది. GT 650. ఈ యాంగిల్లో చూస్తే అర్థమవుతుంది అందరికీ ఈ GT పైన ఎంత రష్ ఎందుకుంటుందో. సో మన సర్వీసింగ్ అయితే మొత్తం ఫుల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఒక వీడియో పెడతా మీకు. నేను లాస్ట్ రైడ్ వెళ్ళేటప్పుడు అరకు రైడ్లో నాకు కొంచెం ప్రాబ్లం చేసింది ఈ ఎగ్జాస్ట్, ఓన్లీ ఈ ఎగ్జాస్ట్ మొత్తం కంప్లీట్గా ఫైర్ అయిపోయింది ఎగ్జాస్ట్. ఆ క్లిప్ నేను ప్లే చేస్తాను మీకు. ఎంత RPM ఇచ్చినా అది మాత్రం జస్ట్ 120 క్రాస్ అవ్వట్లే. అది ఏ గేర్లో అయినా ఫుల్ థ్రాటిల్ కొట్టినా బండి అనేది జస్ట్ 120 పోతుంది, దానికి మించి క్రాస్ అవుతలేదు. నేను అక్కడ ఖమ్మంలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో అడిగాం, అన్న ఇట్లా అవుతుంది, సో ఏమైనా మేజర్ ప్రాబ్లం అంటే అతను ఏం లేదు, అంత ఈజీగా రైడ్ చేయొచ్చు అది ఇది అని అడిగారు. అండ్ నేను ఆఫ్టర్ బ్యాక్ టు హోమ్ వచ్చినాక కూడా మన సైనిక్పురి సర్వీస్ సెంటర్లో అడిగా. సో అయినా బి కొంచెం కన్ఫ్యూజ్ ఉండు. సో అసలు ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థమే కాదు. సర్వీస్ సెంటర్లు అది కూడా షోరూమ్ అఫీషియల్గా వాళ్ళకే మొత్తం కంప్లీట్ నిల్లుండే. అండ్ నాకు తెలిసిన ఒక మెకానిక్ అని అడిగితే ఇవి పోయినాయని చెప్పిండు. ఇది అంటే ఇప్పుడు ఇది ఇట్స్ 650 కాబట్టి అన్నీ డ్యూయల్ ఉంటాయి. స్పార్క్ ప్లగ్ కూడా అది ఓకే ఉండే, అటు సైడ్ ఓకే ఉండే, బట్ ఇది ఫుల్ ప్రాబ్లం ఉండే. అండ్ మీకు నాకు తెలిసి మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటా కలర్
ఫుల్ రెడ్ అయిపోయింది, లోపల నుంచి అయితే ఆరెంజ్. ఇది ఆ ప్రాబ్లం ఉండే. అండ్ రీజన్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ని అయితే అసలు నేనైతే ఫస్ట్ సర్వీస్ అయింది నాది. ఫస్ట్ సర్వీసింగ్లో కూడా నేను అంత సాటిస్ఫై కాలేదు. సో ఇంకా నేను మా బ్రదర్ని అడిగితే నాకు ఇచ్చిన సజెషన్ అయితే ఇదే, బయట తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోవడం బెటర్ అండ్ మనకి ఇంకా కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. సో ఇదన్నమాట. మన జీటీ అయితే ఇప్పుడు కంప్లీట్గా ఓకే ఉంది. కంప్లీట్గా ఓకే ఉంది. అండ్ సమ్ చిన్న వేపియాలి ఇంకా మనం, లైక్ ఎగ్జాస్ట్ అని, సింగిల్ సీట్, మెయిన్ థింగ్ క్రాష్ గార్డ్ వేపియాలి. అండ్ ఈవెన్ సంపు గార్డ్ బి లేదు మన బండికి. సో ఇన్స్టాల్ యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ మనం జల్దీ ఇన్స్టాల్ చేయాలి, చూద్దాం. సో ఇదైతే మన బండి, ఇది GT 650. ఏమంటావు దినేష్? షై బాయ్, కంప్లీట్ షై బాయ్. అంటే నాకు బి షైయే, హెల్మెట్ ఉంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంతే. బైక్ కాస్ట్ కంప్లీట్గా మొత్తం అప్రాక్సిమేట్లీ ఒక 7K వరకు అయింది. అండ్ ఇందులో ఏమేమి చేంజ్ చేశానంటే 1 minute, స్పార్క్ ప్లగ్ ఒకటి, అండ్ నార్మల్ జనరల్ సర్వీస్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి పెద్ద తడి పడిందంటే దేనివల్ల, బ్యాటరీ వల్ల పడ్డది మనకి. సో 7K కాదు అసలు, బట్ 7K అయింది. ఎందుకంటే బ్యాటరీ పోయింది. నేను 1 month పెట్టాను అనుకుంటే అట్లనే సైడ్కి ట్రిప్కైనా వచ్చినాక. సో బ్యాటరీ అయితే వెళ్ళిపోయింది, కొత్తది తీసుకున్నాం. బ్యాటరీ అప్రాక్స్ ఒక 2.8, 2.7 సంథింగ్ ఎంతో పడింది. సో నథింగ్ మ్యాటర్స్, జీటీ ఉంటే అంతే, నో రిస్క్ నో జీటీ అంతే ఇక. అండ్ 7K ఇదైతే సెకండ్ సర్వీసింగ్కి చాలా చిన్న అమౌంట్. ఇట్స్ నాట్ చిన్న అమౌంట్ ఇన్ ద సెన్స్, కంఫర్టబుల్ ప్రైస్ అంతే. బట్ ఓవరాల్గా అయితే బైక్ మనకి ఆల్ గుడ్, ఇంత సెట్ అయిపోయింది, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అంత పర్ఫెక్ట్ రాలేదు. ఐ నో ద వే ఆఫ్ టాకింగ్ అయినా కానీ సంథింగ్ ఏదో అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు. ఇంకా మనం ముందు ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్ గాయ్స్ అంతే. ఇది ఇంకా ముందు చాలా వ్లాగ్స్ చేస్తాం అంతే. ఇంకా గ్యాజెట్స్ కొనాలి ఫస్ట్, గోప్రో మైక్ సంథింగ్ బ్లా ఇంకా చాలా ఉన్నాయి కొనేటివి. బండికి కూడా చాలా ఇన్స్టాల్ చేయాలి, మీకు ఇంతకుముందుకు చెప్పాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అలా వెళ్ళిపోయింది అంతే ఇంకా. బట్ నెక్స్ట్ టైం నుంచి నా బెస్ట్ ఇస్తా, ఇట్స్ మై ప్రామిస్ అంతే. ఇంకా అప్పటి వరకు సీ యూ గాయ్స్ ఆల్.